మల్లెల తీర్థం వల్లే ఎస్ఎల్బీసీ ప్రమాదం అనుమానిస్తున్న నిపుణులు. ఆన్లైన్ బెట్టింగ్ కు చెక్, ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం. బాలీవుడ్ లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానం ఇదే. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆ జలపాతం నీరే ఊట నీరుగా మారి సొరంగం పైకప్పును కూల్చేసినట్లు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచేసినట్లుగానే ఈ ప్రాజెక్టును మల్లెల తీర్థం ముంచేసింది. టన్నెల్లోకి నిమిషానికి 3000 లీటర్ల ఊట రావడానికి కారణం ఇదే. ఇక్కడికొచ్చే సీఫేజీ శ్రీశైలం రిజర్వాయర్ కాదని వాటర్ ఫాల్ నుంచి వస్తుందని నిర్ధారించారు. నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. నేరస్తులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. వైఎస్ వివేక హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫారెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. తాను బాలీవుడ్ లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్తో కలిసి ఆమె నటించిన రాబిన్ హుడ్ ఎల్లుండి రిలీజ్ కానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 2 వేరువేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా ఆడిన తొలి మ్యాచ్లోనే 90+ స్కోర్ చేసిన క్రికెటర్గా నిలిచారు. 2018లో డీసీ తరపున కేకేఆర్ పై 93, నిన్నటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 97 రన్స్ చేశారు. అతను సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్ ను షాట్స్ ఆడమని చెప్పడం వల్ల చివరి ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఆ పరుగులే మ్యాచ్ చివరిలో కీలకంగా మారాయి. ఫలితంగా 11 రన్స్ తేడాతో పంజాబ్ సూపర్ కింగ్స్ విన్ అయింది.